ఫస్ట్ బయోచార్ డెఫినేషన్ అందరికి ఐడియా ఉందా? ఏం లేదు, నల్లగా చేయాలి అంతే. ఫస్ట్ నల్లగా చేసి అందులో ఇప్పుడు ఏ బయోమాస్ అయినా సరే, ఇది ఉంది కదా బయోమాస్, ఇందులో సన్న రంధ్రాలు ఉంటాయి, మీకు తెలుసు. ఆ రంధ్రాలలోకించి మనకు నీళ్లు, మినరల్స్, ఇట్లా రకరకాల అన్నీ పోతుంటాయి కదా. ఇది బేసిక్. ఇందులో కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్ బేసిక్ ఉంటాయి, 3 ఉంటాయి. హైడ్రోకార్బన్స్ అంటాం కాబట్టి. దీని మీద మనకేముంటుంది అంటే వేరే కూడా ఉంటాయి. మనం ఎరువులు వేసినప్పుడు తెలుస్తుంటాయి కదా, ఎన్పికే అనండి, సల్ఫర్ అనండి, జింక్ అనండి, రకరకాలు ఉంటాయి. కొన్ని మినరల్స్ ఏమో అవి అందులోనే ఉండిపోతాయి, బూడిదైనా కానీ అట్లనే ఉంటాయి. కొన్ని గాలి ఎగిరేటివి ఉంటాయి. అయితే ఫైనల్గా సి అనేది మిగిలి పెట్టాలి, అదే బొగ్గు. సి అంటే కార్బన్, అర్థమైంది కదా. కార్బన్ అనే అంశాన్ని ఒకటి మిగిలి పెట్టాలి, మిగతా వాటిని ఇలా కొట్టాలి. అది 100% అవుతుందా మనకు? సి కూడా అంటే ఏ టెంపరేచర్లో చేస్తే, ఏ పద్ధతిలో చేస్తే మనకు ఆ సి ఉంటుంది అనేది పాయింట్. సి తోటి వేరే ఉంటే ఇట్లా కనబడుతుంది, అర్థమైంది. నల్లగా లేదు, ఓన్లీ సి ఉండి అది కూడా మనం తయారు చేసిన సి. మళ్ళీ డైమండ్లు ఎందుకు అట్లున్నాయి అనొచ్చు, అది కూడా సీనే. అది భూగర్భంలో మనకు ఇన్డెప్త్ కదా, అర్థమైంది కదా. ఎక్కడనో ప్రెషర్లో, టెంపరేచర్లో కింబర్లైట్ అనేది ఉన్నది ఆఫ్రికాలో, వన్ ఆఫ్ ది డీపెస్ట్ మైన్. అంత లోతుగా అవుతుంది అది. బయోమాస్ ఏంలే, ఆర్గానిక్, బేసికల్గా ఆర్గానిక్ అవుతుంది బయోమాస్ అంటే. సో బయోచార్ ఏమో మనకు ఆర్గానిక్లకించే, మళ్ళీ అది ఆర్గానిక్ అంటే ఏంది, బేసికల్గా ఎనీథింగ్ దట్ ఈజ్ నేచురల్ లివింగ్ దాంట్లోకించి వచ్చేది ఎక్కువ మటుకు అనేది ఆర్గానిక్ కదా బేసికల్గా, అందులోకించి వస్తుంది. ఇంతకుముందు మీకు చెప్పినట్టు ఏదైనా కట్టెలు గిట్టెలు అనుకోండి మనకి ఏదో ఒకటి. సో ఇందులోకించి మనకు హెచ్, ఓ ఇవి పోవాలి, సి అనేది మిగిలాలి. ఏది ఉంటుంది సార్ కొంచెము. యాక్చువల్గా సిమెంటింగ్ మెటీరియల్ కదా ఒక రకంగా, సిమెంట్ లాగానే. ఇప్పుడు సిమెంట్లో వాడమా మనం, కొంచెం ఉంటుంది కానీ ప్యూర్ లేకుండా అని ఉంటుంది. యాక్చువల్గా మన బాడీని కాలబెడితే ఎన్ని కిలోలు వెళ్తుంది? గ్రాములలో వెళ్తాం సార్ మనము, ఏదో ఫీల్ అవుతాం మనం. అందుకే డ్రై వెయిట్ అంటారు మీ సైన్స్లో కూడా. బయోమాస్ అంటే ఇట్లా జోకడం వేరే, దీన్ని డ్రై అంటాం. డ్రై కండిషన్లో ఎంత అంటే చాలా తక్కువ ఉంటుంది. మళ్ళీ దాన్ని కాలబెడితే హెచ్చు అన్నీ ఎగిరిపోతాయి కదా. దీనికి ఇంకా టెక్నికల్గా చెప్పాలంటే, ఒక చెట్టు పెరగడానికి ఏం కావాలని అంటే, మనం మట్టి అంటాం కానీ మట్టి ఓన్లీ చాలా మట్టుకు సపోర్టింగ్ కొన్ని అంశాలకే. నిజంగా మట్టిని గుంజుకొని చెట్టు పెరగది. అట్లా చెట్లు పెరిగేది ఉంటే రోజంత మన పొలాలు కిందికోవాలి, మొత్తం గాలిలోకించే తీసుకుంటాయి లేదా నీళ్ళలోకేం తీసుకుంటాయి. నిజంగా అంతే కదా, టెక్నికల్గా అదేమో మొత్తం తీసుకుంటాయి అనుకుంటుర్రా? అంతుతుంది సార్. ఈవెన్ ఎరువులు కూడా టన్నులు వేసేటోళ్ళకు అర్థమవుతుంది. నిన్న మొన్న గ్రాములలో వేస్తే కూడా ఫుల్ వండుతుంది అని అర్థమైంది. నానో అంటే గదే లాజిక్. ఇన్ని రోజులు మనం అంతా చెత్త కలిపి చెత్తని ఎక్కువ వేస్తాము, అసలేం తక్కువ. ఇప్పుడు చెట్టుకు పట్టేది తక్కువ, గాలిలో పోయేది ఎక్కువ, అర్థమైందా? అది లాజిక్. చాలా మటుకు అవి వేరే పద్ధతిలో తీసేసుకుంటాయి డైరెక్ట్గా, మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఈ 4 ఉన్నాయి కదా, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ బొగ్గు అనేది చరిత్రలో ఎప్పుడైతే ఫస్ట్ బయోమాస్ కాలిందో ఆ రోజు నుంచి బొగ్గు ఏనో ఒకటి ఉన్నది. ఇప్పటికి కూడా నేను చెప్తున్న, రైతులు పొలాలు పంట వ్యర్థాలు తగలబెడతారు, అది చేస్తారు ఇది చేస్తారు అంటారు కదా. నష్టమైతే ఎందుకు తగలబెడతారని నేను అంట. ఈవెన్ మన బాడీలో ఎందుకు తగలబెడతారు? మరి చనిపోయినాక ఎందుకు తగలబెడతారు? పర్యావరణానికి ఇప్పుడన్నా మంచి చేస్తాడు పోయినాక కానీ తగలబెడతారు. మన బొగ్గుల్ని ఎడగలుగుతారు. కష్టపడి ఓ వెహికల్ తీసుకొని ఫ్యామిలీ మొత్తం పోయి త్రివేణి సంగమమే అంటారు, గుర్తుపెట్టుకోండి. ఉత్తగేం కలపరు. 2 నదులు అయితే పక్కా కలవాల్సిందే, అర్థమైందా? ఎందుకంటే ఆడ చర్నింగ్ అవుతుంది. 2 నదులు ఇట్లా వస్తే ఏమవుతుంది, మిక్సింగ్ అవుతుంది. మిక్సింగ్ అయ్యి బొగ్గు అంతా ఎక్కడ పోవాలి, మళ్ళీ పొలాలకు పోవాలి, అర్థమైందా? ఆ వచ్చిన బూడిదకు ఆ విలువ దానికి ఉంటుంది.
బొగ్గు బూడిద. ఇంకోటి బేసికల్ గా వాళ్ళకి స్కిన్ ఉంటది కదా మనకి, ఇదంతా కూడా ప్రొటెక్షన్ కి కూడా బూడిద చాలా పని చేస్తుంది, మినరల్ రిచ్. యాక్చువల్ గా మనం ఆరోగ్యంగా ఉండాలని అంటే కూడా కొంచెం విభూది అందుకే ప్రసాదం లెక్కిస్తారు. సో మన బూడిదల మినరల్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. ఎప్పుడైనా మినరల్ రిచ్ మనము ఫుడ్ తిన్నా, మినరల్ వాటర్ తాగినా, ఇంత విభూది నోట్లు వేసుకున్నా, అది అల్కలైన్ కూడా. అల్కలైన్ అంటే మన బాడీలో అసిడిక్ తత్వం ఉంటుంది కాబట్టి మన కడుపు నొచ్చింది ఇట్లా ఉంటాయి కదా ఏవో. సో అవన్నీ కూడా మనకు విరుగుడు కావాలి కదా, అందుకే ఇవన్నీ వచ్చినాయి అన్నట్టు ట్రెడిషనల్గా. సో అట్లా మనకు ఈ బొగ్గు బూడిద ఇవన్నీ కూడా మీకు అందుకే కల్చరల్గా చెప్పాల్సి ఉంటుంది. ఇక నేను పొద్దుగాలు లేచి మనం బొగ్గు నోట్లు వేసుకుంటాం, ఎప్పుడు వేసుకుంటాం? పళ్ళు తోమనికే. అన్నిటికంటే మంచి పని, ఎందుకంటే బొగ్గు గుంజేస్తుంది, స్మెల్ కూడా గుంజుతుంది. ఈ పనులు తోమడమే కాదు, ఇందులో ఉన్న అబ్రెసివ్ నేచర్ ఉండని అన్ని ఫుడ్ కానీ అన్నిటిని గుంజేసుకొని స్మెల్ని కూడా గుంజుతుంది. మనకు ఆల్రెడీ పెండ ఉన్నది కదా ఇక్కడ, కొంచెం పెండ ఒక బాటిల్ ఉంటాయి కదా నీళ్లు తాగే బాటిల్, మీరు అందులో కొంచెం పెండ వేసి నీళ్ళు వేసి ఇట్లా 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 అని తేయండి, తెస్తే వాసన చూడండి, వాసన వస్తుంది కదా పెండది. అందులో ఈ బొగ్గు పౌడర్ వేసి అని వేయండి, ముక్కలు వేసినా సరే వేసి ఇట్లా ఇట్లా అని చెప్తే పక్కన పెట్టి వాసన చూంటే రాదు. అర్థమైందా? జనరల్గా CO2 మీథేన్ ఇవే కదా మనకు జనరల్గా ఎక్కువ స్మెల్స్ అనేది లాజికల్గా, అది గుంజేసినట్ట కదా అది. సో అట్లా మనకు కల్చర్లో చాలా ఉన్నాయి, మీరు గుర్తుపెట్టుకోండి. నిన్న స్పెషల్గా మేము యజ్ఞం చేసినాం, కార్తీక మాసం కాదు ఏదో చేయాలి కదా ఇట్లాంటి దీపాలు యజ్ఞాలు ఇవన్నీ కూడా అందుకే వచ్చినాయి ట్రెడిషనల్గా. అందులో ఏంటంటే ఒక అంశం బొగ్గు. నేను కావాలని నిన్న దాన్ని మళ్ళీ టర్న్ చేస్తాం కదా, అది ఐరన్ ఉండే ఫ్రేము. సో ఎంత బొగ్గు అవుతుందంటే ఫుల్ బొగ్గు అయింది. ఆ కట్టే ఈ కట్టే నెయ్యి గీ వేసి కాలుస్తాం కదా, దాన్ని అట్లనే వదిలితే బూడిద అవుతుంది, అది వేరే విషయం వదిలేస్తే. కానీ దాన్ని మళ్ళీ టర్న్ చేసి దాని మీద నీళ్ళు వస్తే మంచి బొగ్గు తయారవుతుంది అది. సో అట్లా మన కల్చరల్గా ఇవన్నీ ఉన్నాయి. అందుకే ప్రతి పండగకి కాలబెట్టేది మనకు ఇవి ఉన్నాయి కదా, ఏది సంక్రాంతి భోగి మంటలు అందుకే వచ్చినాయి. దీపావళిలోనేమో మన వాళ్ళు పటాకులని కొత్తగా వచ్చారు, కానీ ఒరిజినల్గా ఏంటంటే వర్షాలు పడ్డాక ఇవంతా జమ అవుతుంది కదా, పురుగుండే అది ఇది ఉంటాయి కదా మనకు, పాములు గీములు తిరుగుతుంటాయి. సో దాన్ని మనము ఇది కాలుస్తే మన క్లీన్లీనెస్ అయితే మళ్ళీ కొంచెము సేఫ్టీ సెక్యూరిటీ పెరుగుతుంది. అట్లనే కొంచెం స్మెల్స్ అవుతాయి. మీరు ఎక్కడైనా గుర్తుపెట్టుకోండి, ముక్క ముక్క అంటాం కదా మనం, వర్షాలు పడితే కూడా బట్టలు గిట్టలు అంతా ఎట్లయితే, వరదలు వచ్చినప్పుడు కూడా వాసన. విజయవాడ మొన్న ఎంత కంపు కొట్టింది అంటే వరదలు వచ్చిపోయినాక. సో అందుకని మనం కాల్చే ప్రక్రియలో దీపావళి, అందుకే వర్షాలు అయిపోయినాక దీపావళి వస్తుంది. అర్థమైందా? కొత్త అకౌంట్లు ఓపెన్ చేసేది దీపావళి అని అందుకే అంటారు. అంటే పాత ఉన్న అకౌంట్ బుక్లు కూడా గాల పెడతారు కొంతమంది వీళ్ళుగా ట్రెడిషనల్గా, అది మార్వాడి వాళ్ళకి మెయిన్. కొత్త అకౌంట్ బుక్ ఓపెన్ చేస్తారు, చెత్త చెదారం అని అంటాం కదా అట్లా. సో మన దగ్గర మీరు గుర్తుపెట్టుకోండి, అది పెళ్ళి అన్నా కానీ ఆఖరికి చనిపోవడం అన్నా కానీ ఏదన్నా కానీ అన్నిట్లా మంట అనేది మనకు ఒకటి ఇంటిగ్రల్ పార్ట్. ఇది ఓన్లీ మనిషికే, కోతులకు ఉండదు మంటతోటి సంబంధం. ఉంటే ఏమవుతుంది? పారిపోవడం కాదు, జంగల్ ఉంటుంది ఏముంటుంది, ఎవరు చలి పెడుతుందని ఒక కోతి అంటది, అంతేనా నేను ఆగు అంటది, జంగల్ని ఆగు పెడుతుంది, అన్ని కథం అవుతాయి. లే మనిషి ఒక్కడే జర్ర ఆలోచన చేసిండు, ఆడికైనా అంత ఆలోచన ఏం చేయలేదు. మనం కూడా దునియానే కాలబెడుతున్నాం, దాన్నే గ్లోబల్ వార్మింగ్ అంటాం. ఇండైరెక్ట్గా ఈ కాలబెట్టే కదా ఇండైరెక్ట్గా గ్రీన్ హౌస్ గ్యాసెస్ పెరిగి భూమి వేడెక్కింది, ప్రాబ్లం పెరిగింది కదా అది. సో ఇక్కడ కల్చరల్గా మనకు ఇంకా అట్లా చాలా ఉంటాయి. అంటే మీరు ఇది కొత్త అని గుర్తుగా అనుకోకండి, బయోచార్ అనేది పదం కొత్తది, 2007 నుంచి దీన్ని వాడుతురు. ఈవెన్ నేను స్టార్ట్ చేసినప్పుడు టెరాప్రేట్ అన్నాము లేదా చార్కోల్ అన్నాము, ఈ పదాలే వాడినాం మేము. 2007లో స్టార్ట్ అయిందంటే ఇమీడియట్గా అందరు అన్నారు కదా, ఎవరో ఒకరు అన్నారు ఇద్దరు అట్లా పోతుంది. అంటే 2010 వరకు ఒక లెవెల్కి వచ్చింది, అర్థమైందా? సో దానికంటే ముందు ఎక్కువ లేదు. సో ట్రెండ్ అంటాం కదా, కావాలంటే గూగుల్ ట్రెండ్లో కొట్టి చూస్తే మీకు ఆ లైన్ తెలుస్తుంది ఎప్పటి నుంచి ఇది పాపులర్ అయింది అనేది అట్లా. సో ఈ మధ్యన ఈ 2018 అనుకోండి లేదా 2020
జస్ట్ కరోనా అన్నాం కదా, బగిన టైం వరకు ఏమైందంటే అప్పటికే ఐపీసీసీ వాళ్ళ రిపోర్ట్లో రాశారు దీని గురించి, బొగ్గు గురించి ఇది చాలా మంచిదని చెప్పి. దీంతో ఇప్పుడు ఉన్న ప్రపంచంలో ఉన్న ప్రాబ్లంలు అన్నీ పోతాయి అని చెప్పారు. అని కార్బన్ సీక్వెస్ట్రేషన్ అంటారు. అంటే గాలిలో ఉన్న కార్బన్ని స్థాపితం చేయాలి. స్థాపితం చేయాలంటే దాన్ని భూగర్భంలోకి మనము ఫిక్స్ చేయాలి. చేస్తే అప్పుడు ఏమవుతుంది, గ్రీన్ హౌస్ గ్యాసెస్లో కార్బన్ డైఆక్సైడ్ ఒకటి మేజర్ కాబట్టి కార్బన్ని మనం సింక్ చేస్తే డెఫినెట్గా మనకు లీవబిలిటీ అంటాం కదా, అన్ని రకాలు ఇప్పుడున్న ప్రాబ్లమ్స్ అన్నీ పోయి అట్లీస్ట్ బ్రతుకుతాం కొన్ని రోజులు అనేది వచ్చింది. ఓకేనా, అది పాయింట్. సో అయితే ఇదే కాదు, దీని కార్బన్ క్రెడిట్స్ అని మొదలైనందుకు ఈ 2018-20 ఆ టైంలో మనకు కార్బన్ క్రెడిట్స్ అని స్టార్ట్ అయినాయి మెల్లగా. కార్బన్ క్రెడిట్ అంటే ఏం లేదు, మీకు 10th క్లాస్ పాస్ అయితే సైకిల్ కొనిస్తా అంటాం కదా, అట్లా మంచి పని చేస్తే. సో అయితే ఇప్పుడు బాగా సంపన్న దేశాలలోనూ బొగ్గు తక్కువ వాడండి, పెట్రోల్ తక్కువ వాడండి అంటే ఇంటలేరాలు. మా అలవాట్లు మాత్రం తగ్గాయి, కానీ మంచి చేసే వాళ్ళకు మేము గుడి కట్టిస్తామంటారు కదా కొంతమంది పాపాత్ములు. ఉల్టా పాపాన్ని అడగనికే కూడా ఉల్టా ఉంటారు కొంతమంది. ఆ టైపు వాళ్ళు చేసే పొల్యూషన్ని, డెవలప్డ్ కంట్రీస్లో చేసే పొల్యూషన్ని వాళ్ళ దేశంలో తగ్గించుకోలేం కాబట్టి ఈ నిరుపేద దేశాలలో ఎవరు తగ్గించినా వాళ్లకు మేము కొన్ని పైసలు ఇచ్చి మా యొక్క పాపాన్ని గడుపుకుంటామని చెప్పారు. అదే కార్బన్ క్రెడిట్స్. మంచి పద్ధతేనా, ట్రాన్స్ఫరింగ్ సిన్ అంటూ సంబడి. ఇవన్నీ అఫీషియల్ వెళ్ళి నేను చెప్పుడు కాదు. అఫీషియల్ అంటే గవర్నమెంట్లే ఒప్పుకొని సంతకాలు చేసుకొని నిన్న 250 బిలియన్ల సంతకాలు అయినాయి COP29లో. ఏం తక్కువనా 250 బిలియన్? 1 బిలియన్ అంటే 8,000 కోట్లు అంట. 1 బిలియన్ అంటే 250 బిలియన్లు పైసలు ఇప్పుడు మార్కెట్లు ఉన్నాయి. అందుకే నేను ఈ కరెక్ట్ ఇప్పుడు మీకు ట్రైనింగ్లు ఇస్తున్నా కదా, ఫుల్ ఉధృతి పెరిగింది ఇది. మళ్ళీ ఇందోర్ పోయి కార్బన్ క్రెడిట్ ట్రైనింగ్ చేస్తున్నా, పత్తి కట్టేది. జనాలు దిగుతున్నారు ఫుల్, పెద్ద పెద్ద కంపెనీలు, ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ అందరు దిగుతున్నారు. టైం వచ్చింది అంటే సీజనల్ కదా, పత్తి కట్టే ఇయర్ మొత్తం ఉండదు. ఇప్పుడే మెల్లమెల్ల పత్తి తీస్తున్నారు, ఆ కట్టే జమ అవుతుంది, మార్చి వరకు ఒడగొట్టాలి కదా, అట్లా అది. సో ఇట్లా మనం చూస్తే ఈ సీనరీ మూలాన దీని యొక్క ఇంపార్టెన్స్ పెరిగింది. అదర్వైజ్ కార్బన్ పాతది అని అంటున్నా, చార్కోల్ అనేది చాలా పాతది. ఈ ఇస్త్రీపేటలలో ఉండే లేదా, అట్లనే మీరు తిన్నారు. ఎంతమంది తిన్నారు నిన్న మొన్న? మనము రొట్టెలల్లో తింటాం కదా, పుట్టుమచ్చలు వస్తాయి. రొట్టెకు పుట్టుమచ్చ రావాలనా లేదా? మాడాలి కదా, అది మాడితేనే కదా. 2-3 పుట్టుమచ్చలు ఉంటేనే మనం రొట్టె కాల్చిరు అంటారు. తిన్నారు కదా, మక్క బుట్టలు తిన్నారా నిన్న మొన్న? ఎవరన్నా దాంట్లో బొగ్గుందా? కొంచెమన్నా ఉంది కదా. అట్లా కొంతమంది ఉప్మా కింద మాడిందని కొట్లాట ఉంటుంది ఇంట్లో. ఏది మాడినా నాకొద్దు అంటారు, కానీ ఉప్మా మాడితే మంచిగా క్రంచీగా ఉంటుంది అని చెప్పి తింటారు. అట్లనే తందూరు టిక్క, బార్బెక్యూస్ అలా అన్నీ మాడినే ఉంటాయి కదా, అలా కూడా బొగ్గే కదా రకంగా. అట్లా మనం అలవాటు చేసుకున్నాం. బొగ్గు నేను తినా అని అంటాం, స్టైల్ కొడతాం, కానీ బట్ ఇండైరెక్ట్గా అందరము ఏనో దగ్గర ఎంత తినేటోళ్ళమే. అట్లాంటి తింటే ఆరోగ్యం చెడిందా మంచిగా ఉందా? మంచిగా ఉంటే మరి మొత్తం ఇదే తింటారా? అది అంటే దాని అర్థం ఏంటంటే కొంచెం తింటే మంచిది అనేది పాయింట్. క్యాన్సర్ ఎట్లయినా వస్తుంది, తిన్నా వస్తుంది, తినకున్నా వస్తుంది. మనం చేసిన తప్పులు అన్నీ అట్లున్నాయి దునియాలో. ఏడలే కార్లో కూర్చుంటే కూడా క్యాన్సర్ వస్తుంది. మరి కార్ దిగి పోతారా? అందులో బెంజిన్ ఉంటుంది, ఫుల్ వస్తుంది. ఆ ప్లాస్టిక్ గీస్టిక్ వాసనలు ఎట్లా వస్తాయి తెలుసు కదా మీరు. ఇట్లా డోర్ తీయంగానే కొత్త కార్లు అయితే ఇంకా ఫుల్ వస్తూనే ఉంటుంది. రాందేడా ఇప్పుడు ప్లాస్టిక్లు ఉన్నాయి, ఇప్పుడు డ్రిప్పులలో ప్లాస్టిక్లు ఉన్నాయి, క్లోరిన్ గిరిన్ వేసి చేస్తారు కదా. మరి పైపులలో అన్నిట్లో ప్లాస్టిక్లే ఉన్నాయి. అసలు ప్లాస్టిక్ వాడదంటే నీళ్ళ సప్లై బంద్ అవుతుంది. మరి అట్లా అంటే అన్నిట్లో ఉన్నది, మనకు రాని జాగా లేదు. అయితే అతి అనే దాంట్లో ఉంటుంది ప్రాబ్లం. ఇప్పుడు నూనె కూడా పూరీలు వేసేటోడు వేస్తూనే ఉంటాడు. ఓ 10 సార్లు మాడబెట్టిన నూనె క్యాన్సర్ అంటాం మనం. కరెక్టే కదా, కొంచెం ఓకే. బట్ ఆ కొంచెంలో కూడా 1 in a million అనేది ఏదో సిచ్యువేషన్ ఉంటుంది కదా, అందులో మనమే అంటే అది వేరే విషయం. ఏదైనా కానీ అతి అనేది కరెక్ట్ కాదు. మంచిది అని చెప్పి రోజు ఇగో బొగ్గు, ఇప్పుడే బాబాలలో అన్ని బాబాలు వచ్చారు, ఒక్కనే రాలే హెల్త్ వాళ్ళు. అట్లాగా నూనె తాగేటోళ్ళు ఉన్నారు,
నువ్వు ఓన్లీ మిల్లెట్సే తిననేటోళ్ళు ఉన్నారు, లేకపోతే నువ్వు గదే తిననేటోళ్ళు ఉన్నారు. ఇప్పుడు కొత్త అవతారం ఒకరు ఎత్తేది ఉంది, అదేంటిది బొగ్గు బాబా. ఏం లేదు, నిజంగా రోగాలు తగ్గుతాయి, నేను తగ్గదని అంటలేను. కావాలంటే విషము దాగిన వాళ్ళకు కూడా మీరు బొగ్గు తినబెట్టండి, వాళ్ళు బయటపడతారు. ఇది నేను అనుడు కాదు, ఆల్రెడీ మీరు ఏ హాస్పిటల్ పోయినా కానీ వాళ్ళు అదే ట్రీట్మెంట్ ఇస్తారు పాయిజన్కి. అర్థమైంది కదా, డాక్టర్లు ఇచ్చే ట్రీట్మెంట్ ఇది, నేను ఇచ్చేది కాదు. ఓకేనా, ఇట్లున్నాయి మనకు, అన్నీ ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. ఎవ్రీడే లైఫ్లో బాసనలు అన్నారు, ఫర్ ఎగ్జాంపుల్ బూడిద అనేది గుర్తుపెట్టుకోండి, బూడిద రంగు అంటారు. బూడిద రంగు విభూది లెక్క ఉంటుందా, కొంచెం గ్రేయిష్ ఉంటుందా? ఆ బూడిద ఏదైతే ఉన్నదో అందులో ఎందుకంటే బొగ్గు అంశం ఉంటుంది, మన విభూది అంశం ఉంటుంది. విభూది అంటే తెల్లగా కావడం. మీరు చూడండి ఎంత వ్యత్యాసం దీనికి. ఇంత నల్లగా ఉన్నది పూర్తి గాలితే ఎట్లయితుంది? మన తెల్ల బట్టలు కూడా పనిచేయి, అంత తెల్లగా అవుతుంది. అన్ఇమాజినబుల్ లాజికల్గా చూస్తే, అవునా కదా? సో ఈ ఒక దాంట్లో మనకు డిఫరెంట్ వాల్యూస్ అనే దాంట్లో సొసైటీలో ఆల్రెడీ ఉన్నాయి. అయితే మీరు ఎలక్ట్రిక్ దాంట్లో వేస్తారా అర్థింగ్కి? బొగ్గు వేసారు కదా. ఇందులో ఎందుకంటే అది ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటారు, క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ అంటారు, అది హైయెస్ట్ ఉంటుంది. అర్థమైందా? ఈవెన్ యానయాన్ది కూడా ఉంటుంది కొంచెం, కానీ మనకి ఎక్కువ క్యాటయాన్ ఎక్స్చేంజ్ కెపాసిటీ కావాలి. సాయిల్ సైంటిస్టులు ఉన్నారు ఇక్కడ, అది ఉంటే చెట్లకు మొత్తం తీసుకొని ఇస్తుంది అన్నట్టు. సిఏ ప్లస్ కానీ ఎంజీ ప్లస్ కానీ ఇట్లుంటాయి కదా, అవి ఇవ్వడానికి దీని యొక్క దోహదం చేస్తుంది ఒక మధ్య నుండి అట్లా. సో ఈవెన్ సెప్టిక్ ట్యాంక్లు వేస్తే కూడా లాభం. సెప్టిక్ ట్యాంక్లు వేస్తే లాభమా? ఎందుకు లాభం? వాసన రాదు. ఇంట్లో ముందట మనకు ఉంటాయి కదా ఉప్పు, కరెక్ట్, ఉప్పు వేస్తాము, ఇది కూడా వేస్తాము, ఈ రెండు వేసుకోవాలి. సోక్ పిట్స్ అనండి, అందులో వేసుకోండి. నన్ను అడిగితే ఎన్ని రకాలు వాడచ్చు అంటే, నిన్న మొన్న నేను కొన్ని వీడియోలు చేసుకుంటా 250 రకాలు చెప్తున్నా. ఇంకా కొత్తవి ఉన్నాయి చాలా. నిన్న మొన్న మీకు మార్కెట్లో దొరికేటి ఏమేమి ఉన్నాయి? టూత్పేస్ట్ అయితే వచ్చింది కదా, బొగ్గు టూత్పేస్ట్ వచ్చిందా? చార్కోల్ అని స్టైల్గా అంటారు. షాంపూలు వచ్చినాయా? ఫేస్ మాస్క్ వచ్చిందా? వచ్చింది కదా. ఫ్యూచర్లో హల్దీ అని ఉంటుంది. హల్దీ అంటే ఏంది? ఇవాళ రేపు అది అవుతుంది పెళ్ళికి ముందు. ఫ్యూచర్లో ఏముంటుంది? బొగ్గుడే అని ఉంటుంది. పిల్లగాడి తెల్లగానికే ఓ రోజు బొగ్గుది పెట్టుకుంటారు, హల్దీ అనేది తీసి ఇది పెట్టుకుంటారు. నాకు తెలిసి ఇక హల్దీ పెట్టేదే అందుకు కదా, మంచిగానికే వస్తుంది అది. సో ఇప్పటికి కూడా నేను చెప్తున్నా, మీరు కొననీకి పోతే బొగ్గు యాడెడ్ కొంటే ₹1 ఎక్కువనే ఉంది కానీ తక్కువ లేదు. మీరు బొగ్గు టూత్పేస్ట్ అడగండి, మామూలు టూత్పేస్ట్ అడగండి. మరి ఇది ఇన్ని రోజులు తోమిన ఇదే బొగ్గుని దూరం చేసిన వాళ్ళు ఎవరు గాలే కదా. అదే కంపెనీ వాళ్ళు ఏమన్నారు, నువ్వు అంత జంగులాతున్నావు, బొగ్గుతోటి ఎవరన్నా పనులు తోముతారా? నల్లదాంతో అంతే, నల్ల పనులు అయితే అని ఒక థీరీ పెట్టుకొని, కరెక్టే కదా, మనను మరిపించారు. మీరు తెల్లదాంతో తోమితే తెల్ల పనులు అయితే ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. ఇప్పుడు డాక్టర్లు పెరిగిరా తగ్గిరా? డెంటల్ వాళ్ళు చెప్పినది తోముతున్నాం కదా, అర్థమైంది కదా, వాళ్ళు చెప్పినది తోమినా అట్లా. అయితే ఇలా అన్నిట్లో వాడవచ్చు మీరు. ఈవెన్ ఇంటిగ్రేట్ చేయనీకే మాస్క్లు అంటాం కదా, ఫేస్ మాస్క్లు, అందులో కూడా వాడేది ఉండే, మిస్ అయినాం మనం. నేనైతే ఐసీయూ బ్రిక్స్ అని తయారు చేసిన. ఐసీయూ బ్రిక్స్ అంటే హాస్పిటళ్ళల్లో బొగ్గుతోటి ఇటుకలతోటి మనం కడితే, ఎందుకంటే అక్కడ ఉన్నంత కలుషితం, స్మెల్స్ అనండి, లేకపోతే అన్నీ, ఎందుకంటే ఏసీ అంటారు కదా, ఏసీ ఉత్తగా పోనీయరు కదా. మీరు చూసి డోర్ ఒక్క సెకండ్ కూడా దేనియరు. ఈ బెడ్లోకైనా పోతూనే ఉండు, ఈ బెడ్లోకైనా కొత్తగా వచ్చిండు, అదే బెడ్ మీద రోజుకు 10 మంది లేస్తురు పోతురు. అంటే మంచిగా పోయేటోళ్ళు ఉంటారు, మీదకి పోయేటోళ్ళు ఉంటారు. అందులో ఎంత కలుషితాలు ఉంటాయి మీకు తెలుసు కదా, అర్థమైందా? ఉంటాయా లేదా? సో అవన్నీ కూడా మరి మనకు తగ్గాలంటే ఇది పరుపులలో వాడుండి బెటర్, మెత్తలలో వాడుండి. మనం మెత్తలు ఎట్లుంటాయో తెలుసు కదా, నేను అనొద్దు కానీ. నూనె పెట్టుకొని ఉంటుంది కదా కొంతమంది, మరి హాస్పిటల్ మెత్త ఎట్లుంటుంది మరి అట్లాంటివి. అన్నిట్లో ఇవన్నీ వాడితే ఏమవుతుందంటే గుంజేస్తాయి. అట్లీస్ట్ ఆరోగ్యంగా బయటకు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది ఒక వ్యక్తికి, అంతే కదా అట్లా. సో ఇవి
అంటే మనకు ఆప్షన్స్ ఇట్లా నేను చూస్తే 250 రకాలు కూడా ఈ మినిమము కొత్త ఎంటర్ప్రైజెస్ అంటున్నా నేను. సాయిల్ ఒకటి పక్కన పెట్టండి, అది ఎట్లయినా మనం ఇవాళ తెలుసుకొనికే వచ్చినాం. సాయిల్లో వేసిస్తే ఏం లాభం. ఇంకోటి ఫైనల్గా మీరు ఎన్ల వాడినా ఏడ వాడినా ఫైనల్గా ఎడిపోతుంది. అది బెటర్ కదా. వాడి భూమికి ఇవ్వడం మంచిదా డైరెక్ట్ ఇవ్వడం మంచిదా? ఇప్పుడు ఒక ఆయన పనులు అమ్ముకుంటూ ఉంచిండు, అది మంచిదా లేకపోతే డైరెక్ట్ బొగ్గేయడం మంచిదా? కరెక్ట్ కదా. అంటే మన సలైవా కూడా అదొక రకంగా అన్ని రకాలే ఉంటుంది. బెస్ట్ ట్రీట్మెంట్ మీరు జాన్వర్లలో చూసిరు కదా, ఎనిమల్స్, దాన్ని యాంటీసెప్టిక్ ఏమి ఉండదు. ఓ పిల్లికో కుక్కకో దెబ్బ తాకితే ఏం చేస్తుంది? సలైవా అంత ఇది అన్నట్టు. అంటే మోస్ట్ ఎఫెక్టివ్ థింగ్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్స్. మనకు కూడా అందుకే తిన్నాక సోంపు గింపు ఎందుకు తింటాం? సలైవా ఎక్కువ రానికే కదా అట్లా. సో ఇది మనకు హెల్త్కి కూడా ట్రీట్మెంట్ కూడా అన్నిటి కూడా పనిచేస్తుంది అనేది పాయింట్ కాబట్టి, సో అట్లా మనము యూజ్ అండ్ రీయూజ్ కాన్సెప్ట్లో బొగ్గును తేవాలి. అది పాయింట్. యూజ్ రీయూజ్ అని అంటే ఒక్కసారి కాదు, దాన్ని మళ్ళీ 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 వాడి వాడి ఫైనల్గా పర్యావరణానికి పోతే ఎక్కువ లాభం అనేది పాయింట్. ఇప్పుడు మనలు ఎరువులో కలిపేయాలని నేను అంటున్నాను మాట, అర్థమైంది. నేను ఇంకో మాట ఏమంటున్నంటే, ఎరువు తెచ్చి అది బొగ్గు కలిపి నేను ఆడ వేస్తే ఒక విలువ, అదే బొగ్గు తీసుకెళ్ళి నేను ఆ పశువులు ఉన్న షెడ్లు వేస్తే 2 విలువలు అవుతాయి. ఎట్లా? పశువులకు కూడా సంతోషంగా జీవిస్తాయి. అవి టాయిలెట్లో కట్టేసినట్టే కదా. పశువులకు కొట్టమంటే ఏంది? పశువుల టాయిలెట్. అది లాజిక్ అర్థమైంది కదా. ఎవరైనా తలకాయ కట్టేసి దాన్ని ఆనే వండుకో ఆనే ఉండు అంటే తెల్ల ఆవులు కూడా నల్లగైతాయి. చూసారు కదా మీరు, ఎంత ఘోరం అది. మనకు కూడా ఇష్టం ఉండదు కదా అట్లా. మరి వాటిని ఆడ ఎట్లా కడతాం మనం? మరి ఆడ బొగ్గేస్తే కనీసం హ్యాపీగా ఉంటాయి కదా, వాసన రాకుండా కొంచెం ఆరోగ్యంగా ఉంటాయా లేదా? ఉంటాయి కదా అట్లా. అట్లేం పోల్ట్రీ షెడ్లలో ఎంత కిలోమీటర్ వాసన వస్తుంది మనకు. అందులో ఏంటి మొత్తం కింద బెడ్ ఉంటుంది కదా, ఇప్పుడు వరిది తెచ్చినాం కదా పొట్టు, అందులోనే బొగ్గు కలిపి వేసేస్తే వాటికి కూడా హెల్తీగా ఉంటాయి. ఇది టెస్ట్ చేసిందే, నేను అనుడు కాదు. మళ్ళీ అది తెచ్చుకుంటే మనకు ఇప్పుడు అవి ఎక్స్క్రీటా చేస్తాయి కదా, వెంటనే గుంజుతుంది కదా బొగ్గు. అంటే బొగ్గుకి వెంటనే ఛార్జ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఛార్జ్ అనే పదాలు మనం వాడొద్దు కానీ ఇనాకులేషన్, ఛార్జింగ్ అనేది కొన్ని ఇక్కడ ఈ కాంటెక్స్లో వాడతాం. సో ఆ ఛార్జ్ అయ్యింది, ఇనాకులేషన్ అయ్యింది అనే దాన్ని మళ్ళీ మనం తెచ్చుకొని వాడుతున్నాం. అంటే మీకు లాస్ అయింది ఏమున్నది? ఆడ ఏమైనా లాస్ ఉందా? లాభం అయింది కదా. ఇప్పుడు మనం కొంతమంది షూ తిప్పంగానే ఫుల్ వాసన వస్తుంది, ఎలక తెచ్చినట్టు. అది వాళ్ళ ప్రాబ్లమా? ఎవరి ప్రాబ్లం? ఫస్ట్ కొంతమందికి స్వెట్ ఎక్కువ వస్తుంది, కొంతమందికి తక్కువ వస్తుంది. కొంతమందికి అరిచేతులలో కూడా స్వెట్ వస్తుంది. షేక్ హ్యాండ్ ఇస్తే కూడా మన చేతులు పచ్చిగా అవుతాయి, తెలుసా? అది వాళ్ళ జెనెటిక్ ఏదో ప్రాబ్లం ఉంటుంది. సరే, వాళ్ళని ఏమంటాం కానీ వాళ్ళు షూ వేసుకోరు. చెప్పులు వేసుకుంటే కనీసం ఆ గాలికి ఆ స్మెల్ అనేది అటు ఇటు పోతుంది. ఈ స్వెట్ అంతా జమ ఏమైతుందంటే మైక్రోబ్స్ అటాక్ చేస్తాయి, సూక్ష్మజీవులు. ఈవెన్ మన నోట్ల వాసన వస్తే మన వాసన కాదు, మన నోట్లో ఉన్న సూక్ష్మజీవులు రాత్రి మొత్తం దీన్ని అవి హా అంటే ఆ టైప్. అర్థమైందా? ఇది మూత మూసినట్టు కదా. సో తప్పు ఎవరిది? సూక్ష్మజీవులు. తప్ప అన్నది దాన్ని తిడితే మనకు మొన్న కరోనాలో చూపెట్టినట్టు చూపెడుతుంది. అది దాన్ని నేనేందో అని చూపెడుతుంది. అక్కడ మనకు ఇవన్నీ గుంజేస్తుంది అనేది పాయింట్. అదే బొగ్గు సోలు వేసుకున్నాం అనుకో, సోలు అంటే ఏంది? కింద ఒకటి కింద వేస్తాము. సోలు అంటే ఇదే కింది బాగా అంటాం మనం. మా ఇంటికి వస్తే ఫ్రిడ్జ్లు ఇంత బొగ్గు ఉంటుంది, కిటికీలు ఇంత బొగ్గు ఉంటుంది, మా బాత్రూమ్లు ఇంత బొగ్గు ఉంటుంది, ఇంత గోడలకు కూడా యాలాడేసి ఉంటుంది. తర్వాత ఈ మంచిగా ఉన్నాయి చూడని కానీ ఇట్లనే పెట్టుకుంటా ఆర్ట్ ఫామ్స్ లాగా. బ్యూటిఫుల్ లేదా? మోడర్న్ ఆర్ట్. ఇదే పీస్ నేను అమెజాన్లో పెట్టి ఇగో మంచి బొమ్మ లెక్క ఉన్నది ఇది అంటే కొనుక్కోవరా? ఉందా లేదా? ఇది మంచి తలకాయ లాగా ఉందా? ఇదో ట్రైబల్ చీఫ్ అంటే కొంటారా లేదా? నేను తయారు చేయలే, ఇరిగింది అట్లా. ఓ కన్నుబొమ్మ పెట్టేసి దీన్ని అమ్మితే కథమే, 500 గ్యారెంటీ. కరెక్టే కదా? అసలైంది ఇంకో మాట కూడా చెప్పినావు, ఆడికి వద్దాం. సో దిష్టి వానికి కూడా బొగ్గు వాడతారంట, కరెక్టేనా?
చిన్నపిల్లలకు బొట్లు పెడతారు చూడు, అది బొగ్గ లేకపోతే ఏంది అది? పుట్టిన పిల్లలకు నల్ల బొట్లు పెడతారు కదా, మీరు స్టైల్ గా చెప్తారు, మా సొంటోళ్ళు బొగ్గ అంటారు. ఎందుకంటే ఎగిరే బొగ్గును పట్టుకుంటే, ఎగిరే బొగ్గుని పట్టుకుంటే కాటుకైతుంది ఎగిరే బొగ్గు. మీరు మన ఫైనల్ గా దీనికి రావాలి సబ్జెక్ట్ కాబట్టి. ఎగిరే బొగ్గు, దీపం ఉంది కదా, మసే ఎగిరే బొగ్గు. ఎగురుతుంటే సన్నంగా ఎగురుతుంది అనుకో బొగ్గు, దాన్ని మసి అంటారు. అర్థమైందా? అంతే. దాన్ని ఏం చేస్తారంటే ఓ చెంచా కొద్దిగా కొంచెం నూనె గిట్ట పెడితే అతుక్కుంటుందని పెట్టి దీపం మీద పెట్టి కొన్ని మంచి నూనెలు పెడితే ఆ నల్లగా అవుతుంది కదా, ఆ నల్లగా అయింది కాటుక. ఇక నిన్న మొన్న మీరు కొనేది నాకు తెలియదు అది ఏమంటారు, అది కెమికల్ అంటారు ఏమో. నేనైతే బొట్లు కూడా పెట్టుకుంటలేను. ఎవరన్నా గుడికాడ పోతే ఇట్లా బొట్లు పెడతారు కదా, ఏదో నాకు థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అంట. అవుతుంది, అది కరెక్ట్ అవుతుంది. అన్ని కెమికల్సే కదా, బొక్క పడితే ఏమవుతుంది, ఉన్నది మాకు పోతుంది. నిజంగా మీరు బొట్లు పెట్టేళ్ళు ఆలోచన చేయండి, లేదంటే చేసుకోండి. పసుపులో నిమ్మకాయ వింటే కుంకుమ అవుతుంది, తెలుసు కదా మీకు. మంచి పసుపును వేయాలి, మిక్సీలో వేయాలి, యాసిడ్ అంటే నిమ్మకాయ, దాన్ని వింటే మంచి కుంకుమ అవుతుంది. అట్లా చేసుకోవాలి. అట్లా టెక్నిక్స్ ఉంటాయి చిన్న చిన్నవి. సో ఫైనల్గా ఇది పిల్లలకు అది ఎందుకు పెడతారు, ఎన్ని చుక్కలు పెడతారు, చిన్నపిల్లలు చూడబుద్ధి అవుతారు. ఆయనలకు ఒక్కటి పెట్టి ఊకోరు. మీరు నిజంగా పిల్లల్ని పెంచి ఉంటే కరెక్ట్ చెప్తారు. గీడెందుకు చెప్పారు మరి, గీడ పెడతారా? పెంచిన వాళ్ళే చెప్తారు. ఓకే సరేలే, ఎట్లయితే కానీ ఇప్పుడు మీరు అన్న సబ్జెక్ట్కి వచ్చినాము. దిష్టి తీయడము అనే దానికే కదా పెడుతురు, అంటే తగలొద్దు అనే దానికి పెట్టిర్రు. అంటే యాక్చువల్గా చెడు గాలి అనేది మనకు, చెడు గాలి తగిలింది అని అంటారు మీరు ట్రెడిషనల్గా విని ఉంటే. ఊర్లలో గాలి తగిలింది, గాలి సోకింది కరెక్టేనా? అంటే బ్యాడ్ ఎయిర్ని గుంజేయాలి. బ్యాడ్ ఎయిర్ని గుంజేయాలంటే ఏం చేయాలి? బొగ్గు. అది రెండోది. ఇక నేను బొగ్గు ఒకటే చెప్తా, మళ్ళీ అన్నీ చెప్తే నా సైన్స్ ఎక్కడో పోతుంది. బొగ్గు మంత్రంలో బొగ్గు ఒకటి ఫస్ట్ ఉండాలి, మిగతా అన్ని ఏమైనా ఉండొచ్చు అడిషనల్. అది అర్థమైంది కదా? ఇదే కాదు, మనం కొత్త బండి కొంటాము వెహికల్, దానికి దిష్టికి కడతాం కదా, అలా లాస్ట్కి ఏముంటుంది? అది ఒక్కటే గుర్తుంటుంది మీకు, కింద ఏముంటుంది లాస్ట్కి? బొగ్గు ఉంటుంది లాస్ట్కి. నిమ్మకాయ, మిరపకాయ, జీడి గింజ, గవ్వలు, తర్వాత బొగ్గు, 5 ఐటమ్లు కరెక్టేనా? నల్ల జీడి గింజ, గవ్వ, నిమ్మకాయ, పచ్చిమిర్చి, లాస్ట్కి బొగ్గు. బొగ్గులేని నేను చెప్పాను, నేను ఎందుకు చెప్తా? సో ఆ బొగ్గు అనేది మీరు కట్టిరు కాబట్టి మనకు ఎదురుగానే ఉంటుంది కదా, దేనికైనా కడితే అది అన్నట్టు. ఇదే కాదు, దయ్యం రావద్దంటే కూడా బొగ్గుతోటి రాస్తారంటే. ఏమని రాస్తారు? మొగదయాన్ని ఏమంటారు? అంటే దయ్యం అంటే మీరు డిసైడ్ అయిపోయారా? ఊకోరు లేడీస్ ఏదో రోజు. సరే, జోక్స్ పార్ట్. కానీ ఫైనల్గా ఆడ కూడా అంతే. మనకు మీరు గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా కానీ చెడుని దూరం చేయడానికి బొగ్గు పని చేస్తుంది అనే దానికి. ఈవెన్ మాస్కులు ఉంటాయి కదా యుద్ధంలో వాడేటివి, విషవాయువులు వదులుతారు కదా, ఒకటి ఇట్లా ముందడుకొచ్చి ఉంటుంది. మన మాస్కులు కాదు, కరోనా మాస్కులు ఏమో ఇట్లా ఉంటాయి, ఇట్లా ముందడుకొచ్చి ఉంటుంది, అందులో బొగ్గు ఉంటుంది. కెమికల్ ఫ్యాక్టరీస్ మాస్కులు అంటాం, ఇది గ్యాస్ మాస్క్ అంటాం కదా, అందులో బొగ్గు ఉంటుంది. ఇంకా నీ పక్కనే పెడితే మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెహికల్లో కూడా బొగ్గు ఉంటుంది. అవి కావాలని ముందే ఎందుకు పెట్టిర్రు అని అంటే, ఎవరన్నా వీళ్ళని చంపాలంటే రోజు ఇంత గ్యాస్ అందులో లీక్ చేసిర్రు అనుకో, ఒక డబ్బల విషవాయు దించేసి మెల్లగా పెడితే మొత్తం గుద్దుకుంటుంటుంది, ఆయనకు తెలియకుండా రోజు ఇంత తీసుకొని అవుట్ అవుతాడు అనే దాంట్లో చెయ్యొద్దని కూడా అలా డోర్లల్లా ఉంటుంది కదా మొత్తం, అందులో కూడా బొగ్గు వాడుతురు. బంకర్లు కానీ ఇంకా హై-ఎండ్ అంటారు దానికి, మనం బొగ్గు అనే భాష మాట్లాడరాడా. యాక్టివేటెడ్ కార్బన్ అంటారు, నానో కార్బన్ అంటారు, ఇంకో కార్బన్ అంటారు, పేర్లు కొత్త కొత్త పెట్టి వాళ్ళు పనులు చేస్తుంటారు. లేకపోతే ఇంటికి పోయినాక వాళ్ళు ఇజ్జత్ ఉంటుందని అట్లా పేర్లు చేంజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. దేని మీద రీసెర్చ్ చేస్తున్నారంటే బొగ్గు మీద అంటే ఏమంటారు మనోళ్ళు, చిన్నగా అనిపిస్తుందని కూడా మనోళ్ళు పెద్ద పేర్లు పెట్టుకోరు అని నేను అంటున్నా, ఉన్నమాట అది.
అందుకే మీకు బయోచార్ కొంచెం స్టైల్గా ఉంది పేరు. ఎంతమంది అయితే ఇలా వర్క్ చేస్తాం అనుకోరు, బయోచార్ వాడుకోండి, ఎవరేమో అనుకోరు. వెనకటోళ్ళకి ఎవరికని చెప్తే ఉల్టా అనుకుంటారు అనేది పాయింట్. కొంచెం అట్లా అనిపిస్తుంది అనేదానికి అంటుంది అది. సో ఇదే కాదు, మనము నెత్తిలో క్యాప్ పెట్టుకుంటే హెల్మెట్ ఉంటుంది కదా. చాలా మంది హెల్మెట్లు పెట్టుకోవాలంటే నేను ఫైన్ అన్న కడతా కానీ హెల్మెట్ పెట్టుకోని అంటారు. ఉన్నింటికి పోతున్నాయి ఈ పోలీసు వాళ్ళకి ఫైన్ అన్న కడతా అని అన్నారా లేదా? కరెక్ట్ పోయినాయి కదా హెల్మెట్ పెట్టి. సో ఆ హెల్మెట్లో కూడా ఇంత బొగ్గు పెట్టుకుంటే మనకు ఆ ప్రాబ్లం రాదు. జనరల్గా మన స్వెట్ ఇవన్నీ కంజెషన్ అవుతుంది కదా. కొంతమంది డే మొత్తం ట్రావెల్ చేస్తుంటారు, వాళ్ళకి చాలా కష్టం అవుతుంది. అక్కడ కూడా అందులో వేసుకోవచ్చు. ఈవెన్ డయాపర్లలో కూడా బొగ్గు వేయచ్చు. నేను ఇక చెప్పొద్దు ఎంత ఎక్స్ట్రీమ్స్ ఉంటాయనే దానికి. పర్యావరణానికి హోమంలో ఆటోమేటిక్ ఉంటుంది, అందుకే మంచి అవుతుంది. నిన్న మా వాళ్ళు అంటుండే, there are certain rituals in some religions. Why they came is for some science అని అంట. అందుకే సైన్స్లో ఇదే హోమంలు ఇవన్నీ చేస్తే ఫ్యూమిగేషన్ అవుతుంది. పురుగు పూసే ఉంటాయి కదా రూమ్లల్లో ఇండ్లల్లో, అది వెళ్ళాలి. అట్లనే చెడు వాయువులు కూడా ఆహుతి కావాలి. ఆహుతి కావాలంటే కన్వెక్షన్ కరెంట్స్ కావాలి. కన్వెక్షన్ కరెంట్ కావాలంటే లో ప్రెషర్ క్రియేట్ చేయాలి. అప్పుడే బయటగా లోపలికి వస్తుంది. కొత్తగా ఇల్లు కడితే మొత్తం ఎట్లుంటుంది, తేమ తేమ. ఎవరన్నా కొత్తగా ఇంట్లోకి పోయిన వాళ్ళు డైరెక్ట్ అందులో బెడ్ మీద వంతే హాస్పిటల్ పోకపోతే నన్ను అడుగుండి, అది చిన్న ఇండికేటర్. అందుకని మీరు ఏం చేస్తారు, మైక్రోబ్స్ ఇంట్రడ్యూస్ చేస్తారు. మీరు సబ్జెక్టే కాబట్టి చెప్తున్నా. గోరోచనాన్ని తెచ్చి తల్తారా? ఎందుకంటే యూరిన్ ఈజ్ ద బెస్ట్ థింగ్ టు అట్రాక్ట్ ద హైయెస్ట్ మైక్రోబ్స్. అందుకే మన మూత్రశాలలు ఒరిజినల్ మూత్రం వాసన రాదు, ఫ్రెష్ మూత్రం. కానీ జర్రసేపు దాన్ని ఇక్కడ పెడితే అటాక్ అయ్యి వాసన వస్తుంది. అంటే అంత పవర్ ఉన్నట్టు అర్థమైంది. పవర్ అంటే దాంట్లో అంత విలువలు ఉన్నట్టు. మనం వాడం కానీ ఒక దానికి అవసరం అవుతుందంటే విలువలు ఉన్నదే వచ్చింది కదా లాజికల్గా, అవునా కదా? అట్లా. సో మనకు అంటే ఇట్లా అన్నిట్లో ఇంటిగ్రేట్ అయిందని చెప్తున్నాను నేను ఇవన్నీ కూడా. సో ఇవాళ రేపు నేను మొన్న ఇట్లనే ఒక ట్రైనింగ్ మన వాళ్ళకి ఇచ్చినట్టు, యాక్టివ్ వంశీ ఫామ్ అని, ఆయనది కూడా చాలా స్పెషల్ స్కూల్. అది పిల్లలకు ఆయన ట్రైనింగ్లు ఇస్తాడు. 1,00,000 మంది కంటే ఎక్కువ పిల్లలకు. ఇట్లనే మన అన్నదాని లెక్క ఉన్నది, ఇట్లా ఫామ్ అయినది. అందులో పిల్లల్ని తెచ్చి మహర్షి సినిమాల పోయి దున్నుడు, ఆ బురదల పోయిది ఉంటుంది కదా పిల్లలు యాక్టివిటీ, అట్లా అవన్నీ నేర్పిస్తాడు. ఆయన ఏం చేసిండు, నేను ఒక మాట అంటే, ఇట్లా బాయ్స్కి యూరినల్ చేయాలి. సో ఇట్లనే కొంచెం దాపు ఉన్న ప్లేస్ అనుకోండి, పాత మినరల్ వాటర్ డబ్బాలు ఉంటాయి కదా, బబుల్స్ మన ఇళ్ళలో 20 లీటర్లు ఉంటాయి కదా, అవి పగిలిపోయిన వాటిని సగం కోసి అందులో బొగ్గేసి ఇట్లా పెట్టిండు లైన్గా ఒక్కొక్క బాటిల్. అదే యూరినల్. మంచిదే కదా. ఆ బొగ్గు ఏమవుతుంది, మొత్తం ట్రాప్ నత్రజని దీనికి ఎక్కువ అట్రాక్షన్ ఉంటుంది, గట్టిగా పట్టుకుంటుంది, డైరెక్ట్ ఎరువు కింద అంపడేయచ్చు. అందుకే దాన్ని నేను బ్లాక్ యూరియా అంటున్నా ఇవాళ రేపు. యూరియా వైట్ ఉంటుంది కదా, ఇట్లా చేస్తే బ్లాక్ యూరియా ఓకే కదా. అంటే ఇంకేముంటుంది అంతకంటే మంచి పదం. వేరేదేదో వాడుకున్నట్టు బ్లాక్ యూరియా దేనికి వాడారు మేడం? సాయిల్ సైన్స్ లేదో ఉంటుంది. వాటర్లెస్ యూరినల్స్. శాండ్ గుంజుతుందని నాకు తెలియదు కానీ బొగ్గు అయితే గుంజుతుంది. ఎందుకంటే శాండ్ అంత ఇదిగా ఏం గుంజదు, మా అంటే ఆ గ్యాప్లలో ఉండిపోతుంది, క్రిస్టలైజ్ అవుతుంది. క్రిస్టలైజ్ అంటే ఆవిరైనప్పుడు మిగిలినంత కూడా అక్కడ ఉండిపోతుంది తెల్ల తెల్లగా అట్లా. బట్ బొగ్గు అట్లా కాదు, దాని లోపలికి పోయి ఉంటుంది. ఇది అడ్వాంటేజ్. నేను ఎక్కువ అడ్వకేట్ చేసేది గౌచార్ గోల్డ్ అని పేరు పెట్టిన దీనికి. గౌచార్ గోల్డ్ అంటే గోమూత్రశాలలు ఉంటాయి కదా, మనము మనుషులదంటే ఫీల్ అయిపోతాం, సెంటిమెంట్ అవన్నీ అడ్డం వస్తాయి. ఖతం అవుతుంది మేడం, చెట్లు గుంజుకుంటాయి, పర్యావరణంలో యూజ్ అవుతుంది కదా. ఎన్ని రోజులైనా ఎందుకు ఉంటుంది? ఉంటుంది, చాలా రోజులే ఉంటుంది, ఎగిరిపోదు, పవర్ ఎగిరిపోదు, ఉంటుంది, ఈజీగా ఉంటుంది, ఏముంటుంది. నితిన్ గడ్కరీ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడండి. అదే ఢిల్లీలో. సరేలేండి, మీరు ఒక పని చేయండి, ఎక్స్పెరిమెంట్ చేసి మీరే నాకు చెప్పండి, అది బెటర్. ఎందుకంటే సైన్స్ని మనం ముత్తగా నోటితో అనుకోనికి ఉండదు. ఇప్పుడు మూసీలు ఏం చేస్తారు, ఇండైరెక్ట్గా హైదరాబాద్లో అంతా అదే చేస్తారు, కానీ అక్కడ కొట్టుకోపోయేది ఎక్కువ అనేది పాయింట్. గాలికి పోయేది ఎక్కువ, వాసన ఎక్కువ. అదర్వైజ్ ఫైనల్గా భూమి మీద పుట్టినాం సార్, మూన్ మీదకి అయితే పంపలేము, అన్నీ ఇన్నే పోతాయి. ఈ చెట్టు కాకపోతే ఆ చెట్టుకు పోతుంది. ఆ పొయ్యే లోపల ఎఫిషియెంట్గా పోతుందా లేదా అనేది పాయింట్. ఎఫిషియన్సీ అంటే ఏంది? ఈవెన్ నత్రజని అయినా
అది గాలిలో వెళ్ళిపోతుంటుంది, వాసనలు అనేది వస్తుందంటే దాని అర్థం అదే కదా. లిక్విడ్లోనైనా కొట్టుకోపోతుంది. 3 రోజులు పెట్టండి మేడం, సరిపోతుంది. సోకింగ్ చేస్తే సరిపోతుంది. తర్వాత ఇట్లా నీడ కారబెట్టుకోండి, అది మీ ఫర్టిలైజర్ డైరెక్ట్. అది నేను చెప్తా విడిగా మీకు ఎట్లా చేయాలనేది. మనం ఇక్కడ ప్రాక్టికల్గా ఇనాకులేషన్ అంటే ఏంది, ఛార్జింగ్ అంటే ఏంది, అవన్నీ చేద్దాము. ఇక సింపుల్గా నేను చెప్పనీకే నేను ఇది బెస్ట్ అంట. నాకు బొగ్గు తెలియదు, నాకు సైన్స్ తెలియదు, అసలు బొగ్గు ఎట్లా తయారవుతుంది, ఇదంతా లొల్లి. అందరికి తెలిసిందే కానీ అర్థం చేసుకునే టైం లేక నాకు తెలియదు అనే కాడికి వచ్చినాం అంతే, అంతకంటే ఏం లేదు. సింప్లెస్ట్గా ఇది అన్నీ చెప్తుంది ఇంట్లో సైన్స్, సరేనా. ఇది ఫస్ట్ రియాక్షన్ కెమికల్ రియాక్షన్ అవుతుంది, కరెక్టేనా. ఫ్రిక్షన్ తోటి కెమికల్ రియాక్షన్లో కొంచెం హీట్ కావాలి. ఫ్రిక్షన్ అనేది కొంచెం హీటు, ఆ హీట్ తోటి ఆ కెమికల్ రియాక్షన్ అనేది మొదలవుతుంది. మొదలైనాక మనకి ఏమేమి పుడితే కరెక్ట్ అబ్జర్వ్ చేయండి. ఎవరు ఎన్ని చెప్తారో చూద్దాం ఇంట్లో, ఓకేనా. చూడండి, ఇది కూడా అబ్జర్వ్ చేయండి, ఏమేమి పుడుతున్నాయో చూడండి. ఇది నచ్చి ఏళ్ళ సైడ్ ఉరుక్కుంటూ వస్తుంది, ఎందుకు వస్తుందో సరే చెప్పండి, కరెక్ట్ చూడండి. ఇంకా తలకాయ ఒకటి పోయింది, ఒక తలకాయ పోయింది, ఏమైతుందో చెప్పండి, అబ్జర్వ్ చేయండి. ఇగో ఈ మీది నా విభూది, ఫుల్ వైట్ అయితేనే విభూది, ఓకే. సరే, ఈ విభూది పక్క పెట్టి బూడిద అంటారు, మామూలుగా యాష్ అంటారు. అది అల్కలైన్ ఉంటుంది, నాలుక మీద వేసుకొని చూడవచ్చు కావాలంటే. తర్వాత ఈ నల్లగా ఉందా, ఇగో రాసిందా, ఇదేంటిది బుక్. తర్వాత ఇది ఏంది, కట్టెపుల్ల అంటే బయోమాస్. ఈ బొగ్గు అయిన దాని మధ్యన దీని మధ్యన ఏ కలర్ ఉంది, నల్లగా. ఈ తెల్లగా ఉన్న దాని మధ్యన ఏ కలర్ ఉంది, బ్రౌనిష్ ఉంది కదా, అది టారిఫైడ్. టారిఫైడ్ అంటే బొగ్గు కాక ముందు 250 డిగ్రీల వరకు మీరు వేడి చేస్తే, లేదా రొట్టెల్ని కూడా ఎక్కువ గరం చేస్తే బ్రౌనిష్ కలర్ అవుతుంటాయి. అయిందా లేదా, అర్థమైంది కదా లాజిక్. అది టారిఫైడ్. టారిఫైడ్ అంటే ఏంది, ఇప్పుడు ఒక రొట్టెని నేను మామూలుగా పచ్చి రొట్టె వేసి ఆడ పెడుతుంటుందా, ఖరాబ్ అవుతుంది. అట్లనే జర మెత్త రొట్టె వేసి పెడితే ఉంటుందా, ఖరాబ్ అవుతుంది. కడక్ రొట్టె వేసి పెడితే ఉంటుందా, ఎక్కువ రోజులు ఉంటుంది. అదే టారిఫైడ్. ఇప్పుడు ఈ పెల్లెట్స్, దీనిది గవర్నమెంట్ స్కీమ్ ఉన్నది. అంటే మీకు సైన్స్ మొత్తం ఒక అగిపుల్లలో అర్థమవుతుందా, ప్రోడక్ట్స్ అన్ని. మీకు స్మోక్ కూడా వచ్చిందా, యాష్ వచ్చింది, చార్కోల్ వచ్చింది, ఫైర్ వచ్చింది, టోరిఫైడ్ది కూడా చూసిర్రు, వుడ్ కూడా చూసిర్రు. మళ్ళీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇంట్లో చూసింది ఏంటంటే, ఓకే న్యూక్లియర్ ప్లాంట్లో కూడా చైన్ రియాక్షన్ చూడరేమో కానీ ఇక్కడ చైన్ రియాక్షన్ కనబడ్డది. చైన్ రియాక్షన్ అంటే ఏంది, నేను మొదలు పెట్టింది ఈడ, ఎండ్ అయింది నా ఏలు కాడ, నేను దాన్ని ఆర్పిన, లేకపోతే నా ఏలుగు బర్న్ అవుతుంది. ఉల్టా పోతుందా, దానికి ఏమైనా చెప్పిందా వెనకకు రమ్మని. అంటే రియాక్షన్ 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 అంటే ఏం చేస్తుందంటే, ఫస్ట్ గాలింది ఏం చేస్తుంది, పక్కనున్న దాన్ని గరం చేస్తుంది. అర్థమైంది కదా. గరం చేసినాక ఆ గర్మీలు ఏమవుతాయంటే కంబస్టబుల్ గ్యాసెస్ బయటకు వస్తాయి. అర్థమైందా, కంబస్టబుల్ గ్యాసెస్ బర్న్ అవుతున్నాయి. అయికుట మళ్ళా ఆ బయోమాస్ని కూడా ఇంకా కంబషన్ ఎండింగ్ ఏమవుతుంది, సగం గాలి ఉంటే బొగ్గు అవుతుంది, పూర్తి గాలితే బూడిద అవుతుంది. అర్థమైందా, అది కూడా అయిందా లేదా, ఇక్కడ కనబడదు మీకు మొత్తం సైన్స్ అర్థమైందా లేదా అగ్గిపుల్లతోటి. అందుకే నేను స్కూళ్ళల్లో దీని గురించి చెప్పంట. ఇది ఒకటే చెప్పారు పిల్లలకు, అగ్గిపుల్ల గురించి చెప్తారా, బున్సన్ బర్నర్ అంటారు. గ్యాస్ పొయ్యి గురించి చెప్పినా ఆడు కనీసం లైఫ్లో ఛాయ్ అన్న పెడతాడు. బున్సన్ బర్నర్ గురించి చెప్తే ఏం చేస్తాడు, మన లైఫ్లో ఎప్పుడన్నా మళ్ళా కొంటామో బున్సన్ బర్నర్. రౌండ్ బాటమ్ ఫ్లాస్క్ అంట, ఫ్లాట్ బాటమ్ ఫ్లాస్క్ అంట, ఒక్కటి కూడా మన రియల్ లైఫ్కి సంబంధించింది ఉండదు. అర్థమైంది కదా. సో కాబట్టి ఇది మనం అట్లా చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో ఇది ట్రెడిషనల్గా ఉన్నాయైతే అర్థం చేసుకోరు, బొగ్గు విలువలు అవన్నీ కూడా.